హలో అండి, నమస్తే. నేను మీ స్వర్ణలత. వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఎండాకాలం వచ్చేసింది కదా, మనము చల్లగా ఏదైనా తాగాలి అనుకుంటాం. అయితే మార్కెట్లో దొరికే ఎన్నో రసాయనాలతో కూడుకున్న కూల్ డ్రింక్స్ తాగటం వల్ల పిల్లలకే కాదండి, పెద్దలకు కూడా ఎన్నో రకాల అనారోగ్యాలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే విటమిన్లు, మినరల్స్, విటమిన్ ఏ, విటమిన్ సి, ఫైబర్ ఇలా ఒక్కటి కాదండి, మరెన్నో పోషకాలు ఉన్న క్యారెట్తో హెల్దీ డ్రింక్ చేసి పిల్లలకి ఇవ్వండి, మీరు తాగండి. టేస్ట్ అయితే నన్ను నమ్మండి, చాలా అద్భుతంగా ఉంటుంది. లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దామా? చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, మన అందరి ఇళ్ళల్లో ఉంటాయి. ఇది మేము కలకండ అంటాం, కొద్దిమంది పటిక బెల్లం అని కూడా అంటారనమాట. మీరు కావాలి అంటే పంచదార కూడా తీసుకోవచ్చు. పటిక బెల్లం వేడిని చాలా తొందరగా తగ్గిస్తుందండి. మనం ఇప్పుడు క్యారెట్లు కూడా ఒక 3 క్యారెట్లు తీసుకుంటే సరిపోతుంది. అలాగే కాచి చల్లార్చిన పాలు లేదా పచ్చి పాలు తీసుకున్నా పర్వాలేదు, ఎలాగో మనం ఇప్పుడు కాచుతాం కాబట్టి. నేను 3 క్యారెట్లని చక్కగా కడిగేసుకొని పీల్ చేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టి కాసిన్ని నీళ్లు పోసి ఒక స్టాండ్ వేసుకోండి. దీనిపైన మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని పెట్టి చక్కగా ఒక 4-5 విజిల్ రానిచ్చుకుంటే సరిపోతుంది. క్యారెట్ మనం డైరెక్ట్గా వాటర్లో వేసి ఉడికించుకోవటం వల్ల వాటర్లో మనకి పోషకాలన్నీ పోతాయి అన్నమాట. అది విజిల్ వచ్చే లోపల పొయ్యి మీద పాలు పెట్టుకొని మనము కొద్దిగా కలకండను ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ స్వీట్ అవసరం లేదు, క్యారెట్లో మనకు చక్కగా తీపి ఉంటుంది కదా, ఆ తీపి సరిపోతుందన్నమాట. పాలు కూడా 1/2 లీటర్ పాలు తీసుకుంటే సరిపోతాయండి. చూస్తున్నారు కదా, నాకు ఇక్కడ విజిల్స్ కూడా వచ్చేస్తున్నాయి. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి పోయే వరకు దాన్ని అలాగా పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు కలకండ మనం అలాగే పలుకులుగా వేసాం కదా, అందుకోసం మధ్యలో కలుపుకుంటూ పాలను ఇలా ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికిన తర్వాత మనము క్యారెట్ కూడా చక్కగా ఉడికిపోయిందండి, చూడండి చూపిస్తాను. అలా చేస్తేనే స్మాష్ అయిపోతుంది. ఇప్పుడు మనము దీన్ని చల్లారనివ్వాలండి. వేడి మీద మనం మిక్సీ పట్టామనుకోండి, మొత్తం బ్లాస్ట్ అయిపోయి బయటికి వచ్చేస్తుంది. చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి. ఇందులోనే నానపెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పుల్ని కూడా వేసుకోండి. మనకి ఇవి చాలా హెల్దీ అని చాలామందికి తెలిసిందే కదా, కాబట్టి ఇక్కడ బాదం పప్పు, జీడిపప్పుల్ని కూడా వేసుకోండి. టేస్ట్ అనేది డెలీషియస్గా ఉంటుంది. ఇలా మెత్తని పేస్ట్ చేసేసుకోండి. ఒకవేళ పప్పులు మీకు ముక్కలుగా తగలాలి అనుకుంటే పప్పులు చివర్లో వేసుకొని కచ్చా పచ్చగా కూడా గ్రైండ్ చేసేసుకోవచ్చు. పాలు ఆల్రెడీ మనకు మరుగుతూ ఉన్నాయి కదండి, ఆ పాలల్లో ఈ క్యారెట్ పేస్ట్ని కూడా వేసేసుకొని మొత్తం వేసేసుకుంటున్నానండి. మొత్తం వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. మీరందరూ కూడా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేస్తేనే మన రెసిపీ అనేది ఇంకో 10 మందికి రికమెండేషన్స్లో వెళ్తుంది. చూస్తున్నారు కదా, మిక్సీ జార్లో కాసిన్ని నీళ్లు పోసి ఆ నీళ్ళను కూడా ఇందులో కలిపేసుకుంటున్నాను అనమాట. ఇలా కలర్ చూస్తున్నారా, ఎటువంటి ఫుడ్ కలర్ వాడకుండానే మన రెసిపీకి మంచి కలర్ వచ్చేసింది. మా సాత్విక్ దీన్ని చూసి మ్యాంగో షేక్ అంటున్నాడు. సో అది కొంచెం ఉడుకు పడుతుంది అన్నప్పుడు ఒక ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ని యాడ్ చేశాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి, లేదు అంటే కొద్దిగా ఇలాచీ పౌడర్నైనా వేసుకోవచ్చు. ఈ ఫ్లేవర్ మా పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే బయట బాదం పాలు, ఫ్రూట్ సలాడ్స్ ఇలాంటివి తిన్నప్పుడు అందులో కొంచెం ఎసెన్స్ స్మెల్ తెలుస్తూ ఉంటుంది కదా, అందుకోసం కొద్దిగా వెనీలా ఎసెన్స్ని యాడ్ చేశాను. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత చక్కగా ఉడుకు పడుతుందన్నమాట. ఇలా ఉడుకు పడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ కదండి, మనం చాలా చక్కగా తొందరగా చేసేసుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా, మంచి కలర్ఫుల్గా ఉంది. ఎందుకంటే ఇలాంటి కలర్ ఉన్నప్పుడు పిల్లలు కూడా తీసుకోవడానికి తాగటానికి చాలా అంటే చాలా ఇష్టపడతారండి. ఆ కలర్ చూసే టెంప్ట్ అయిపోతారు. అసలే ఇది మ్యాంగో సీజన్ కదా, ఇది మ్యాంగో ఎల్లో కలర్లోనే ఉంది అంటే మ్యాంగో షేక్ ఇస్తున్నామేమో అన్న ఒక ఉద్దేశంతో చాలా ఇష్టంగా తాగేస్తారండి పిల్లలైతే. ఇలా చక్కగా ఉడుకు పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలాగే మనము కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు వదిలేయాలి.
మీరేం చేస్తారంటే అండి, ఇది మనము చలికాలంలో అయితే వేడివేడిగా సర్వ్ చేయొచ్చు. అదే ఇలా వేసవి కాలం అయితే చక్కగా ఫ్రిడ్జ్‌లో పెట్టి సర్వ్ చేసుకోవచ్చు. చల్లగా సర్వ్ చేస్తే వావ్! అద్భుతంగా ఉంటుందండి. మీకు ఇంకొక టిప్ చెప్పనా? ఇందులోనే రాత్రి నానపెట్టుకున్న గోందు కతీరా కలుపుకున్నారనుకోండి, చాలా అంటే ఇంకా కూలింగ్ ఏజెంట్ లాగా కూడా పనిచేస్తుందండి. మనం వేసిన ఇంగ్రీడియెంట్స్ కూడా కొంచెం బాడీకి చలవ చేస్తాయి కాబట్టి ఇబ్బంది లేదు. అలాగే మీ టేస్ట్‌కి తగినట్లు సబ్జా గింజలు నానబెట్టైనా కలుపుకోవచ్చు. ఎలా అయినా సరే మనం దీన్ని మనకు కన్జ్యూమ్ చేసినట్లయితే ఎన్నో రకాల పోషకాలు మన శరీరానికి అందించిన వాళ్ళం అవుతాము. మరి ఇంత మంచి రెసిపీని చూశారు కదా! మీలో ఎంతమందికి నచ్చింది? ఒకసారి కామెంట్ చేయొచ్చు కదండీ! అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. వాళ్ళు కూడా హెల్తీగా ఉండటానికి మీరు ఒక షేర్ చేస్తే సరిపోతుందండి. చాలా అంటే చాలా కలర్ఫుల్‌గా ఉన్నాయి కదా! మీరసలు పిల్లలకి చెప్పాల్సిన అవసరమే లేదండి. ఇది క్యారెట్ మిల్క్ అని చెప్పి, బయట బాదం మిల్క్ కొనుక్కొచ్చాను అని చెప్పండి. గుటా లొట్టలేసుకుంటూ తాగేస్తారు. అసలు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు. ఓకేనా? మీరు వీడియోలు చూస్తున్నారు కదా! ప్లీజ్ లైక్ చేయొచ్చు కదండీ! అలాగే ఈ వీడియో అంటే మన ఛానల్‌లో పోస్ట్ చేసిన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని రింగ్ చేసి మీ సపోర్ట్‌ని నాతో పంచుకోండి. ఇలా గుమ్మడి గింజలు వేయటం వల్ల జనరల్‌గా తినరు కదండీ పిల్లలు. ఈ గుమ్మడి గింజలు అనేవి పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచుతాయండి. అంతేకాకుండా ఇందులో బి12 అనే విటమిన్ చాలా పుష్కలంగా ఉంటుందంట. వాటి వల్ల మనము హెల్తీగా కూడా ఉంటాము. ఓకేనా? అంటిల్ టేక్ కేర్. బై బై. నేను మీ స్వర్ణలత.